ఆకస్మిక వరదలు ముంచెత్తడానికి కారణం ఏంటి? ఏడాదిలో కురవాల్సిన వర్షపాతం ఒక్క రోజులోనే దుబాయ్లో కురవటానికి కారణం ఏంటి? ఎడారి దేశంలో, ఎండల దేశంలో ఈ మేఘాలు విజృంభించడానికి కారణం ఏంటి అని ఒకసారి మనం ఇప్పుడు చూడబోతున్నాం. అందుకంటే ముందు ఒకసారి దుబాయ్ని ఈ ఆకస్మిక వర్షాలు, వరదలు ఏ విధంగా ముంచెత్తాయో మనం ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. ప్రస్తుతం దుబాయ్లో ఇది పరిస్థితి. ఎక్కడ చూసినా ఎడారులు కనిపించే దేశంలో, ఎక్కడ చూసినా ఎత్తైన భవనాలు కనిపించే దేశంలో, నీటి జాడ కనిపించని దేశంలో ఇప్పుడు సముద్రాన్ని తలపించే రోడ్లు కనిపిస్తున్నాయి, సముద్రాన్ని తలపించే ఎయిర్పోర్ట్లు కనిపిస్తున్నాయి, నదులను, కాలువలను తలపించే రోడ్లు కనిపిస్తున్నాయి. ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. గత 75 సంవత్సరాల్లో ఇలాంటి పరిస్థితి దుబాయ్లో ఎప్పుడూ లేదు. మరి కారణం ఏంటి? దుబాయ్లో వరుణుడు ఈ రకంగా విజృంభించడానికి కారణం ఏంటి? ఒక కారణం ఉంది అని చెప్తున్నారు నిపుణులు. అయితే ఒకసారి దుబాయ్లో ఈ వర్షాలు, వరదలు ఏ విధంగా బీభత్సం సృష్టించాయో మనం చూడొచ్చు. ఎక్కడికక్కడ కార్లలో చుక్క నీరు దొరకాలి అంటేనే ఎంతో కష్టపడాల్సిన దేశంలో కార్లు మునిగిపోయేంత వర్షం కురవటానికి కారణం ఏంటి? ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. అసలు ఇలా చూస్తుంటే ఇదేదో ఒక సినిమాలో గ్రాఫిక్స్ దృశ్యంలా మనకి అనిపిస్తూ ఉంది. ఎత్తైన భవనాలు సముద్రంలో కట్టినట్టుగా ఆ దృశ్యాలు మనకి కనిపిస్తూ ఉన్నాయి. మొత్తం కార్లన్నీ నీటిలో మునిగిపోయాయి. కారు మనం సహజంగా మోకాళ్ళు లోతు, నడుము లోతు నీళ్ళు అంటాం, కానీ ఇప్పుడు కారు లోతు నీళ్లలో దుబాయ్ మునిగిపోయింది అని చెప్పుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఎక్కడ చూసినా దుబాయ్లో ఇదే పరిస్థితి. ఏ వీధిలో చూసినా పారుతున్న జలపాతాలే దుబాయ్లో కనిపిస్తూ ఉన్నాయి. పారే జలపాతాలు దుబాయ్లో చూడటం అనేది అసాధ్యం. కానీ ఇప్పుడు దుబాయ్లో అలాంటి దృశ్యాలు కనిపిస్తున్నాయి. ఇళ్ళు నీట మునిగిపోయిన దృశ్యాలు, పూర్తిగా ఇల్లు మునిగిపోయిన దృశ్యాలు చూడొచ్చు. సగం లోతు నీళ్ళలో కార్లు ముందుకు వెళ్తున్న దృశ్యాలు చూడొచ్చు. బహుశా దుబాయ్ని ఇలా ఈ జనరేషన్లో జనాలు ఎప్పుడు కూడా చూడలేదు. చుక్క నీరు చూడాలి అంటేనే వాళ్ళకి చాలా కష్టం. చుక్క నీరు చూస్తే, వర్షం పడింది అంటే దుబాయ్లో ఎంతో ఆనందం కనిపిస్తుంటుంది. ఆ వర్షంలో చాలా ఆనందిస్తుంటారు, ఎంజాయ్ చేస్తుంటారు. కానీ అలాంటి దుబాయ్ని ఇప్పుడు బాబోయ్ వర్షం అనిపించేలా వర్షాలు చేసే ఒకసారి ఆ దృశ్యాలు చూస్తే, నీటి మధ్యలో ఎత్తైన బిల్డింగ్స్ చూస్తూ ఉంటే అదేదో ఒక గ్రాఫిక్స్ దృశ్యంలా మనకి కనిపిస్తుంది. సినిమాల్లో చూసే దృశ్యంలా మనకు కనిపిస్తుంది. సహజంగా ఇది దుబాయ్ అని ఎవరో కూడా అనుకోరు. జనాల అరుపులు కూడా మనకి వినిపిస్తూ ఉన్నాయి అక్కడ. ఇక్కడ చూడండి ఎన్ని కార్లు నీట మునిగిపోయాయో. పార్కింగ్ ఏరియాలో మొత్తం కార్లన్నీ నీట మునిగిపోయిన దృశ్యాలు చూస్తున్నాం. ఏదో మనకి చూస్తూ ఉంటే చిన్నప్పుడు ఒక సంఘటన మీరు గుర్తు చేసుకోవచ్చు. వర్షానికి వీధులన్నీ నిండిపోయినప్పుడు చిన్న చిన్న పేపర్ పడవలను చేసి నీటిలో వదులుతుంటాం. మీరు ఎవరైనా ఒకసారి ఆ దృశ్యాన్ని గుర్తు చేసుకోండి. అలా కనిపిస్తూ ఉంది దృశ్యాలు చూస్తూ ఉంటే. ఎక్కడ చూసినా కార్లు నీటిలో తేలిపోతూ ఉన్నాయి. వందలాది కార్లు, వేలాది కార్లు నీటిలో మునిగిపోయి ఎందుకు పనికి రాకుండా ఉన్నటువంటి దృశ్యాలు మనకి ఆర్టీవీ స్క్రీన్ పైన కనిపిస్తున్నాయి. ఒకసారి ఆ దృశ్యాలను చూద్దాం. ఇప్పుడు మీరు ఇంకొక దృశ్యాన్ని చూడబోతున్నారు. వర్షానికి పెను గాలులు తోడైతే ఎలా ఉంటుందో. సెల్లార్ మొత్తం కొట్టుకుని వెళ్ళిపోతుంది దృశ్యాలు. అందులో మీరు ఒక వ్యక్తిని చూడండి, కంటి రెప్ప వేయకుండా చూడండి. ఒక వ్యక్తి నీటిలో నుంచి తలపైన బ్రీఫ్ కేస్ పెట్టుకుని ఇలా లెగుస్తూ ఉంటాడు. ఆ దృశ్యాలు చిత్రీకరించడానికి వాళ్ళు ఎంత ఇబ్బంది పడాల్సిన పరిస్థితి ఉందో మీరు చూడండి ఒక్కసారి. మొత్తం సెల్లార్లో కొట్టుకుని వెళ్ళిపోతున్న దృశ్యాలు. నీటి ఉధృతికి, గాలి ఉధృతికి మొత్తం అక్కడ సెల్లారు పగిలిపోయి వెళ్ళిపోతున్న దృశ్యాలు మనకు కనిపిస్తున్నాయి. వరుణుడు బీతావాహం సృష్టించాడు, దుబాయ్లో బీభత్సాన్ని సృష్టించాడు. జనాలు ఎంత ఇబ్బంది పడుతున్నారు. బహుశా ఇలాంటి దృశ్యాలు సినిమాల్లో మాత్రమే ఉండుంటారు, గ్రాఫిక్స్లో మాత్రమే ఇలాంటి దృశ్యాలు మనకు కనిపిస్తాయి. కానీ దుబాయ్ వాసులకి ఇప్పుడు అవి రియల్గా చోటు చేసుకున్నాయి. దుబాయ్ వాసులను రియల్గా పలకరించే ఆ దృశ్యాలు. ఎక్కడ చూసిన ఇలాంటి బీతవాహ దృశ్యాలు దుబాయ్లో కనిపిస్తున్నాయి. ఒకసారిగా జనం భయపడిపోయారు, అల్లాడిపోయారు. ఏం జరుగుతోందని. రాబోయే 48 గంటల్లో కూడా దుబాయ్లో కొంత ఎలాంటి పరిస్థితులు ఉంటాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేయడంతో అప్రమత్తంగా ఉన్నారు జనాలు. కానీ ఇలా సెల్లార్ కూడా కొట్టుకు వెళ్ళిపోవడంతో ఒక్కసారిగా అక్కడ ఉన్న వాళ్ళంతా భయభ్రాంతులకు గురయ్యారు. ఆ దృశ్యాలు ఒకసారి చూద్దాం.
దుబాయ్లో ఎక్కడ చూసినా చాలా చోట్ల ఇలాంటి బీభత్సకర దృశ్యాలే మనకి కనిపిస్తున్నాయి భీతావహంగా. ఇప్పుడు మీరు చూడండి ఒక్కసారి, ఆ నీటిలో నుంచి ఒక వ్యక్తి తలపైన బ్రీఫ్ కేస్ పెట్టుకొని వెళ్తూ ఉంటుంటాడు. ఇక్కడ చూడండి ఒక్కసారి, కంటి రెప్ప వేయకుండా చూడండి ఒక వ్యక్తి. మనం ఆ వ్యక్తిని చూస్తున్నాం. చూసారా, సినిమాల్లో నీటిలో మునిగిపోతూ ఒక సూట్ కేసు తీసుకున్నాడు, నీటిలో మునిగిపోతూ అట్లా లేచి వెళుతూ ఉన్నాడు. ఎక్కడ చూసి సెల్లార్లలోకి పీక లోతు నీళ్ళు వచ్చేసిన దృశ్యాలు మనకి దుబాయ్లో కనిపిస్తున్నాయి. దుబాయ్లో ఇలాంటి దృశ్యాలు గత 75 సంవత్సరాల్లో ఎప్పుడూ కూడా చూడలేదు. మరి వీటికి కారణం ఏంటి? దుబాయ్ని వర్ణుడు ఇలా పగబట్టడానికి కారణం ఏంటి? నీటి జాడ కష్టమయ్యే దేశంలో నీళ్లు ఈ రకంగా సముద్రాన్ని తలపించే విధంగా, నదులను తలపించే విధంగా, జలపాతాలను తలపించే విధంగా ప్రవహించడానికి కారణం ఏంటి? మేఘాలు బద్దలవ్వటానికి కారణం ఏంటి? దుబాయ్లో సహజంగా మేఘాలు నిలవవు, అక్కడ మేఘాలు వెళ్ళిపోతూ ఉంటాయి. మేఘాలు ఉండి అక్కడ వర్షించడం అనేది దుబాయ్లో చాలా కష్టం. అక్కడ ఆ వాతావరణానికి మేఘాలు ఉండవు, ఎందుకంటే విండ్ ఎక్కువగా ఉండే చోట సహజంగా మేఘాలు నిలబడవు. ఎక్కడైతే మేఘాలు నిలబడవు అక్కడ వర్షపాతం చాలా తక్కువగా ఉంటుంది. మనకు కూడా అనంతపురం ఏరియాలో అలాంటి పరిస్థితి కనిపిస్తుంటుంది, మేఘాలు ఉండవు. సో దుబాయ్లో కూడా వర్షపాతం అనేది చాలా తక్కువగా ఉంటుంది. మొన్న కురిసిన ఈ వర్షం, ఒక సంవత్సరంలో కురవాల్సిన వర్షం ఒక్కసారిగా దుబాయ్లో ఒక్క రోజు కురిసింది. ఎందుకు? మేఘాలు బద్దలైపోయాయి. ఎందుకు మేఘుడు దుబాయ్ని పగబట్టాడు అంటే దానికి కారణం ఒక్కడే చెప్తున్నారు, క్లౌడ్ సీడింగ్. దుబాయ్లో ఈ పరిస్థితికి కారణం క్లౌడ్ సీడింగ్ అని చెప్తున్నారు. దుబాయ్లో నీటి కోసం, తాగునీటి అవసరాల కోసం మేఘ మదనం చేపట్టారు. మేఘాలను మదించి ఆ మేఘాల్లో ఉన్న నీటిని దుబాయ్లో కురిసేలాగా దుబాయ్ 2000 సంవత్సరం నుంచి మేఘ మదనాన్ని చేపడుతుంది. అయితే గత 2 రోజుల్లో 7 సార్లు మేఘ మదనానికి దుబాయ్ పాల్పడింది అని చెప్తున్నారు. గత 2 రోజుల్లోనే 7 సార్లు దుబాయ్లో మేఘమదనం చేశారు. అందుకే క్లౌడ్ బాస్ జరిగింది అని చెప్తూ ఉన్నారు. ఎడారి దేశంలో ఎందుకు ఇలా జరిగింది? ఎడారి దేశం వరదల్లో ఎందుకు కొట్టుకుపోతుంది? ఎడారి దేశంలో ఈ కుంభవృష్టి ఏంటి అని అంతా ఆసక్తిగా చూశారు. ఎడారి దేశవాసులు, దుబాయ్ వాసులు భయాందోళన వ్యక్తం చేశారు. అయితే దీనికి కారణం క్లౌడ్ సీడింగ్ అని చెప్తున్నారు. 2 రోజుల్లో 7 సార్లు దుబాయ్ క్లౌడ్ సీడింగ్కి పాల్పడింది. దాని కారణంగానే మొత్తం క్లౌడ్ బాస్ జరిగింది. మేఘాలన్నీ ఉన్నట్టుండి, ఆకాశంలో ఉన్న మేఘాలన్నీ ఉన్నట్టుండి పగిలి నేలపైకి వచ్చేసాయి. దుబాయ్ను వర్షాలతో ముంచెత్తేసాయి. దుబాయ్లో 2000 సంవత్సరంలో క్లౌడ్ సీడింగ్కి శ్రీకారం చుట్టారు. అప్పటి నుంచి కూడా క్లౌడ్ సీడింగ్ చేస్తూనే ఉన్నారు. హానికర రసాయనాలు లేకుండా క్లౌడ్ సీడింగ్ చేస్తున్నారు. సాధారణ లవణాలనే వినియోగిస్తున్నారు అని చెప్తున్నారు. దుబాయ్లో విపరీతంగా ఉండే నీటి సంక్షోభాన్ని ఎదుర్కోవడానికి దుబాయ్ క్లౌడ్ సీడింగ్ ప్రక్రియకు శ్రీకారం చుట్టింది. ఈ క్లౌడ్ చూడండి ఒకసారి, ఆ దృశ్యాలు చూడండి ఒకసారి. ఇది ఎయిర్పోర్ట్, మీరు నమ్ముతారా? ఇది ఎయిర్పోర్ట్ అంటే మీరు నమ్ముతారా? అంతేకాదు, మీకు ఒక ఉరుములు మెరుపులు, దుబాయ్ని ఆకస్మిక వర్షాలు, వరదలు, ఉరుములు మెరుపులు, పిడుగులు ఇవన్నీ భయపెట్టేశాయి. ఒకసారి ఆకాశంలో ఆ మెరుపును చూడండి, మీరు ఖచ్చితంగా భయానికి గురవుతారు. ఆకాశంలో ఆ మెరుపులు, ఒక్కసారి ఆ మెరుపు చూడండి, ఆకాశం బద్దలైపోయిందా అనే విధంగా 2గా చీలిపోయిన దృశ్యం మనకి కనిపిస్తుంది. మెరుపులతో ఆ సెల్లార్లో కొట్టుకు వెళ్ళిపోతున్న దృశ్యాలు కనిపిస్తూ ఉన్నాయి. వీటన్నిటికీ కారణం మేఘమదనం అని చెప్తున్నారు.